ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే టాలెంట్తో పాటు కాస్తైనా అదృష్టం ఉండాలండి. ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం. మరాఠీ భామ రిధి కుమార్ విషయంలో అదే జరిగింది. 7 ఏళ్ల సినీ కెరీర్లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ చూడలేదు. లవర్తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన రిధి ప్రభాస్తో నటించినా కానీ ఫేట్ అయితే మారలేదు. మెయిన్ ఇండస్ట్రీలను చుట్టేసినా కానీ సక్సెస్ రాలేదు. అయినా సరే దండయాత్ర చేస్తూనే ఉంది. ఇక డార్లింగ్ ప్రభాస్తో ఒక్కసారి నటించే అవకాశం వస్తేనే లక్కీగా ఫీల్ అవుతుంటారు భామలు. కానీ రిధి కుమార్కు 2 టైమ్స్ నటించే ఛాన్స్ అయితే వచ్చింది. రాధేశ్యామలో కీ రోల్ ప్లే చేసింది మరాఠీ భామ. సినిమాను టర్న్ చేసే క్యారెక్టర్లో నటించింది. కానీ ఈ సినిమా ఆమె కెరీర్ను మార్చేస్తుంది అనుకుంటే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో రిధికి నిరాశ తప్పలేదు. 3 ఏళ్ల తర్వాత సలాం వెంకీ, సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ చిత్రాలు తప్ప మరో మూవీయే చేయలేదు. చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఇప్పుడు రిధి కుమార్ హోప్స్ అన్నీ కూడా ప్రభాస్ రాజాసాబ్ పైనే ఉన్నాయి. మారుతి డార్లింగ్ కాబోలో రాబోతున్న రాజాసాబ్లో రిధి వన్ ఆఫ్ ద హీరోయిన్. నిధి అగర్వాల్, మాళవిక మోహనంతో పాటు ఈ భామ కూడా నటిస్తోంది. ఆమె రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కట్లు కూడా మెరిసింది. రాధేశ్యామలో జస్ట్ 2-3 సీన్లకి మాత్రమే పరిమితమైన బ్యూటీ రాజాసాబ్లో డార్లింగ్తో ఎక్కువసేపే స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని టాకు. మరి డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రాజాసాబ్. ఈ ఒక్క మూవీ తప్ప మరో మూవీ చేతిలో లేని భామకు డార్లింగ్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని చాలా ఆశగా చూస్తోంది.